హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. రైట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం గతంలో చాలా మాట్లాడుకున్నాం. సో ఇందులో ఇంకా నేను చాలా క్వశ్చన్స్తో వచ్చేసాను మేడం. లైక్ ఇప్పుడు ఏమైనా ఒక ఛాన్సెస్ లైక్ అంటే అవకాశాలు అని అవ్వచ్చు, లేకపోతే లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫలానా చోట మనం వెళ్ళాలి, ఇప్పుడు అక్కడ ఒక ఉద్యోగం ఉంది, సో ఆ ఉద్యోగం మనకే రావాలి అనుకునేటప్పుడు మనకి అది ఎలాంటి సైన్స్ చూపిస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ అది కూడా ఉంటుంది భాగం కాబట్టి. సో మనం దాన్ని ఎలాగ కనుగొనాలి అంటే మనకి ఎలాగ సైన్స్ చూపిస్తుంది? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే యద్భావం తద్భవతి అని మనం లాస్ట్ టైంలో మాట్లాడుకున్నాం. అంటే మనం ఏదనుకుంటే అదే రిపీట్ అవుతుంది, ఏదనుకుంటే అది మన డిజైర్ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడెక్కడ వాడతాము? మన హెల్త్, కెరీర్, రిలేషన్, బిజినెస్, మనీ, మన హ్యాపీగా ఉండటానికి, ఆనందంగా ఉండి మళ్ళీ మన వర్క్స్ అన్నీ కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండటానికి ఇవన్నీ వాడతాం. అంటే ప్రతి మనిషికి కూడా ఇవి ఆటోమేటిక్గా ఉండి జరిగే ప్రాసెస్. కానీ ఇందులో ఏమవుతుందో డే టు డే లైఫ్లో మనకి టెన్షన్ అయిపోతుంది. అంటే ఉన్నది ఉంది, ఎందుకోసం చేయాలని కొంతమంది క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకోసం చేయాలి అంటే లిమిటెడ్గా పరిమితులతోటి ఏదైతే కొంచెమే ఉంది, నాకు కొద్దిగానే ఉంది, నేను ఎందుకు ఇది పొందలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని మనమే లో బిలీఫ్స్ పెట్టుకొని, తక్కువ బిలీఫ్స్ అంటే పరిమితి, మన చుట్టూ ఉన్న అవకాశాలని చాలా లిమిటెడ్గా పెట్టుకున్నాం. ఎందుకు? మన పెరిగిన వాతావరణం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే మనకి అంతే. అంటే మనకి కష్టపడితేనే వస్తుంది, మనం ఏదైనా కూడా ఇది చేస్తేనే వస్తుంది, మనకి కుక్కను కొడితే డబ్బులు రాలవు, చెట్టుని ఏమైనా పెడితే ఆ డబ్బులు రావడానికి, ఇలా పరిమితంగా పెట్టుకుని మనం ఎంతో కష్టపడితే గానీ, మనం ఎంతో చేస్తే గానీ ఇవన్నీ రావు అనేది మన చిన్నప్పటి నుంచి కూడా మన లోపల నేర్పించేశారు. ఆ నేర్పించడం ఏమైపోయింది? ఏదైనా కూడా కష్టపడితే గానీ రాదు, కష్టపడితే గానీ రాదనేది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో బాగా ముద్రించబడిపోయింది. అంతేగాని కూర్చున్న చోటు నుంచి మన అవకాశాలు సృష్టించబడచ్చు, ఏదైనా చేయొచ్చు, మనలో ఒక దైవ పదార్థం ఉంది, మనమే భగవంతుడితోటి సమానము, ఆ శక్తి మన లోపల ఉంది, మన దాని కనుక పొటెన్షియల్ బయటకు తీసుకొస్తే ఏదైనా చేయొచ్చు అనేది మనం మర్చిపోయాం. చాలా మందికి జాబ్ ఇప్పుడు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా ఎవరికైనా పని చేసుకుంటేనే వస్తుంది. అవును. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలా మంది అనుకుంటారు మనకు అన్ని పల్లెల్లో పెట్టి వచ్చేస్తాయి, మనకు అక్కడ వచ్చేస్తే మనం డబ్బులు తీసుకొని మనం ఎంజాయ్ చేయటం అనుకుంటాం. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యద్భావం అంటే మనం ఏదైతే లైక్ అట్రాక్ట్ చేస్తామో ఆ అట్రాక్ట్ ద్వారా మనకు అన్ని మనం ఏదైనా కూడా సాధించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన దగ్గర, మన వివేకము కానీ బుద్ధి కానీ పనిచేయదు, మన లో ఎనర్జీలో ఉన్నాం, మనకు అసలు ఏమీ అర్థం కాదు. అంటే మన ముందు అన్ని ఉన్నా కూడా మన మానసికంగా స్ట్రగుల్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఏది అర్థం కాదు. బంగారు పల్లెల్లో మనకి పెట్టినా కూడా ఎక్కడో మానసికంగా ఏదో ఆలోచనలో ఉంటాము. రైట్. అందులో ఎక్కడో వెళ్ళిపోద్ది ఇంకా మనసు. నా వల్ల కాదేమో, నేను చేయలేమో, నాకు అర్హత లేదేమో, మనమే అన్ని ఎవరు పెట్టుకున్నాం? మనమే పెట్టుకున్నాము. సో అందుకే ఈ ప్రపంచంలో అబౌండెన్స్ లో, యూనివర్స్ లో అనంతమైన సంపద ఉంది, మన లోపల కూడా అంత అనంతమైన పొటెన్షియల్ ఉంది. ఈ పరిమితులన్నిటినీ కూడా మనం క్లియర్ చేసుకొని మనం జాబ్కి వెళ్ళాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి? ఆ పల్లెల్లో పెట్టుకు రాదు, భగవంతుడు మనకు అవకాశం కలిగిస్తాడు అనేది మనం గుర్తించుకోవాలి. ఆ జాబ్ కావాలి అనే డిజైర్ ఉన్న వాళ్ళకి అసలు మన చుట్టూ ఉన్న అవకాశాలు ఏంటి? ఓకే, ఇప్పుడు నీకు ఏమీ లేదు, నువ్వు అన్నీ అయిపోయినాయి, ఏమీ చేతగాకుండా కూర్చున్నావు, నేను ముందు బతకడానికి నాకు ఒక అవకాశం కావాలి, నేను వెళ్ళి ఏదైనా చేయాలి, నన్ను నా కుటుంబ సభ్యుల్ని పోషించుకోవాలంటే నాకు ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ కామ్ డౌన్ అయిపోవాలి. కామ్ డౌన్ అయిపోయి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, యాజ్ ఇట్ ఈజీగా అంగీకరించు. అంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, వాస్తవం, నా దగ్గర జాబ్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నేనేమి చేయలేకపోతున్నాను, నా దగ్గర రూపాయి కూడా లేదనేది వాస్తవం. దాన్ని ఫస్ట్ అంగీకరించాలి. ఇప్పుడు అంగీకరించినప్పుడు ఏమవుద్ది? అందుకని అంటుంటారు మేడం, ఎంత తగ్గి ఉంటే అంత ఎదుగుతామనేసి. 100% ఎంత ఎదిగినా కూడా మనం తగ్గే ఉండాలి. ఆ తగ్గి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా 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 గుర్తించడానికి అవకాశం. అప్పుడు మీరు ఆ కూర్చున్న దగ్గరికి వచ్చేసి ఓకే నా దగ్గర ఏమీ లేదని బాధపడుతూ కూర్చుంటే యద్భావం తద్భవతి ప్రకారం ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఏదనుకుంటే అదే మనకి రిపీట్ అవుతుంది. ఏదనుకుంటే అది రిపీట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర లేదు అని లబో అని ఏడిస్తే ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఓకే నా దగ్గర లేదు,
నాకు ఈ యూనివర్సల్ అనంతమైన సంపద ఉన్నప్పుడు ఈ పరిమితులన్నీ నేనే పెట్టుకున్నా, నేను చేతగాని వాడిని, నాకు అర్హత లేదు, నాకు చాలీ జీతం, నేను చదువుకున్నది 10th క్లాసే, నేను ఏం చదువుకోలేకపోయాను, నాకు తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేకపోయారు, నా దగ్గర అందం లేదు, మాట్లాడేది లేదు, లాంగ్వేజ్ రాదు, ఇలా ఏదైనా మనకి మనం పెట్టుకున్న లో ఎనర్జీని అంతటినీ కూడా డౌన్ చేస్తుంది. అవన్నిటిని మీరు ఫైండ్ అవుట్ చేసుకుని ఓకే ఇవన్నీ నాలో ఉన్నాయి, నేను వీటన్నిటిని తీస్తా అంటే దీన్ని నేను మార్చుకోవాలి, షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేసి ఇమీడియట్ గా ఓకే ఇప్పుడు నాకు ఏమున్నా లేకపోయినా నాకు జాబ్ కావాలి. భగవంతుడికి పిల్లలమైన మనకు ఏదైనా రావటం సాధ్యమే, ఏదైనా పొందగలను, కూర్చున్న చోటన నుంచి పొందగలను, నాలో అపరిమితమైన శక్తి ఉంది. ఓకే జాబ్ కావాలంటే నేను చదువుకున్న చదువుకి మీరు బాగా చదువుకున్నారు, మంచిగా ఉన్నాయి అనుకుంటే దానికి తగ్గట్టుగా మీ చుట్టూ అవకాశాలు మీకు వస్తాయి. లేదు ఏం చదువుకుని మీ దగ్గర చుట్టూ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మీరు పీస్ఫుల్ గా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు దాని చాలా మీ దగ్గర జాబ్ ఏమీ లేదు, ఏమీ లేనప్పుడు ఏంటంటే ఓకే అప్పుడు కృతజ్ఞతా భావాన్ని మీరు వ్యక్తం చేయాలి. ఎందుకు ఇంత టైం మీకు లీజర్ టైం దొరికింది, మీ గురించి మిమ్మల్ని ఆలోచించుకోవడానికి, మీ గురించి మీరు పట్టించుకోవడానికి, మీ లోపల ఉన్న సరికాని అంశాలన్నీ కూడా రిమూవ్ చేయటానికి, మీకున్న ఆపర్చునిటీని ఎత్తుక్కోవడానికి, మీలో పొటెన్షియల్ బయటకు తీసుకోవడానికి ఇంత లీజర్ టైం దొరికినందుకు ముందు విశ్వానికి మీకు గాడ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈ లీజర్ టైం లేకపోతే మనం పట్టించుకోగలము, మనల్ని పట్టించుకోలేము. అప్పుడు మనలో ఉన్నది ఏంటి, మనం ఏం చదువుకున్నాము, ఏం చేసాము, మనకు అవకాశాలు ఏమున్నాయి అనేది మీరు ఒక్కొక్కటి పేపర్ వర్క్ చేయండి. ఎప్పుడైనా సరే పేపర్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే మీకు మీ ముందే కళ్ళకి మీరు అనుకున్నవన్నీ కూడా థాట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ థాట్ అక్కడ పెట్టినప్పుడు ఇమీడియట్ గా మీకు ఐడియా వస్తుంది. ఓకే మీరు బాగా డిగ్రీ చదువుకున్నారా, బాగా డిగ్రీ చదువుకున్నప్పుడు ఏంటి ఇప్పుడు చాలా గవర్నమెంట్ జాబ్కి వెళ్తారా, మీరు డిసైడ్ అవ్వాలి. గవర్నమెంట్ జాబ్కి వెళ్తారా, ప్రైవేట్ జాబ్కి వెళ్తారా అనేది డిసైడ్ అయ్యి ఫస్ట్ మీరు ఒక అఫర్మేషన్ ఏం చేయగలుగుతాం మనము అని మనం క్వశ్చన్ చేసుకుంటే అన్నిటికీ అవుతాయి. దానికి ఏంటి యూనివర్స్ దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఏది అడిగినా నాకు మా అమ్మ అరేంజ్ చేస్తారనే నమ్మకంతో భగవంతుడు నాకు కావాల్సిన పొటెన్షియల్ నాకు అందిస్తారు, నాకు అనుకున్న జాబ్ నాకు తక్షణమే వస్తుంది, నాకు అందిస్తుంది అనే దానికి మీరు సానుకూలంగా పాజిటివ్ గా మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. దానికి ముందు మీరు సెంటెన్స్, ఒక అఫర్మేషన్ అంటే ఒక ధృవీకరణ మీరు చెయ్యాలి. ధృవీకరణ ఏంటి, నాకు పలానా కంపెనీలో పలానా శాలరీతో నాకు ఒక మంచి జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేది మీరు ఎక్కడ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో దాని ముందు సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు మార్నింగ్ 11 times, నైట్ 11 times మీరు ఈ సెంటెన్స్ని ప్రతిరోజు నాకు పలానా కంపెనీలో నాకు ఇంత శాలరీతో నాకు అద్భుతమైన జాబ్ వచ్చినందుకు, మీరు గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారా, ప్రైవేట్ జాబ్ అనుకుంటున్నారా, నాకు లేదు నేను ఎప్పటికి వస్తుందో ఏంటో నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను అంటే మీకు ఒక 1 month లో రావాలి అంటే మీరు నమ్మేదాన్ని, మీ మైండ్ ఏదైతే నమ్ముతుంది అంటే మీరు సపోజ్ ఏం చదువుకోలేదు, నాకు కలెక్టర్ జాబ్ రావాలంటే వస్తుందా, అసలు రాదు. మీరు పోనీ ఇక్కడ ఏమి మీకున్న అవకాశాలు, యోగ్యత కలిగినది మనం వస్తుంది. ముందు మనకు అర్హత ఉన్నది ఏదైతే ఉందంటే మన యోగ్యత ఎంతైనా సృష్టించుకోవచ్చు. ఎందుకంటే మన సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంత కావాలంటే అది తెచ్చుకోవచ్చు, కానీ మనం నమ్మలేం కదా. అవును, మనం నమ్మగలిగాం ఏదైనా క్వశ్చన్ మార్క్ లో ఉంటాం. మనం ఎప్పుడు ఏదైనా చెప్పినా కూడా బ్రెయిన్ మనం ఇప్పుడు నాకు ఇక్కడ పలానా దగ్గర ఒక మంచి ₹1,00,00,000 జాబ్ వస్తుంది అనగానే ₹1,00,00,000 కూర్చుని చోటుకు వస్తాయి అనగానే ఏంటి నీకా ఏడు నుంచి తెస్తావు, ఇక్కడ రూపాయి కూడా లేదు అని అవును లోపల క్వశ్చన్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేస్తుంది. ఫస్ట్ బయట మనుషులు కాదు, మన మనసే మనం క్వశ్చన్ చేస్తుంటది. 100% క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ లో నుంచి మీరు ఫస్ట్ టైం ప్రయత్నించే వాళ్ళైతే ముందు మీరు నమ్మే విధంగా మీరు స్టేటస్ ఏంటి, మీకు ఎంత శాలరీలో జాబ్ కావాలనుకుంటున్నారు అనేది ఫైండ్ అవుట్ చేసుకుని ఆ జాబ్ ని యొక్క విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నాకు పలానా డేట్ లోపల పలానా మంచి జాబ్ పలానా శాలరీతో వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రైట్ అని ముందు మీరు అఫర్మేషన్ పెట్టుకోవాలంటే ధృవీకరణ చేయాలి. మీకు ఏం కావాలో దాని అఫర్మేషన్ ని రాయాలి. రాసినప్పుడు ఏమవుద్ది, మీ మైండ్ ఫస్ట్ దాన్ని నమ్మకపోయినా రాసినప్పుడు దాన్ని మనం ఓకే తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది, ఓకే నా దగ్గర లేదు కానీ ఏదో నమ్మకంతో రాస్తున్నా అంటే యద్భావం, నేను ఏదనుకుంటే అది నేను పొందుతాను. ఈ ఒక్క సూత్రమే పట్టుకోవాలి. ఎప్పుడైనా నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల అవదు అన్నప్పుడు మనం ఏదంటే అది జరుగు తీరుతుంది, మన ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటది అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఓకే ఇప్పుడు లేదు, నాకు కావాలంటే నేను చేయాల్సింది ఏంటి, నాకు ఏం కావాలో దాన్ని నేను సెంటెన్స్ ఫామ్ లో రాస్తున్నాను. నాకు పలానా టైంలో పలానా జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ జాబ్ వస్తే ఇక్కడికి మీకు అయిపోయింది. ఈ అఫర్మేషన్ రాసుకున్నప్పుడు మార్నింగ్ 11 times, నైట్ 11 times
మీరు దాన్ని ప్రతిరోజు రాస్తూ ఉండాలి. ఆ రాసిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు కూర్చోండి ఖాళీ టైంలో. జాబ్ వస్తే ఏం చేస్తారు, ఆ జాబ్ ద్వారా మీరు ఏమేమి కొంటారు, ఎలా ముందుకెళ్తారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడము. సెకండ్ వన్ వచ్చేసి అసలు మీకున్న అర్హతలు ఏంటి, మీ దగ్గర ఉన్న దాంట్లో ఎందులో పెట్టాలి, ఎందులో చెయ్యాలి, ఏ ఆపర్చునిటీస్ లో ఉంటే నాకు అనుకున్నది దొరుకుద్ది అనేది ఇది కూడా మీరు ప్రాక్టికల్ గా వర్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని చేసుకున్నప్పుడు మీ దగ్గర సరిపోని కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా, మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా మీరు అనుకున్న జాబ్ని మీరు అనుకున్న శాలరీతో ఖచ్చితంగా పొంది తీరుతారు. ఎప్పుడు నేను నాకున్న దానికి ఎప్పుడు కూడా అయ్యో నాకేమీ లేదే, నాకు అర్హత లేదే, నేనేమీ పొందలేకపోయాను, నాకు తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేకపోయారు, నాకు ఎవరు కూడా చదువు చేయలేకపోయాను అని మీరు ఎప్పుడు బాధపడకుండా ఉన్నప్పుడు ఈ దొరికిన ఖాళీ టైంకి మీరు కృతజ్ఞతా భావంతో ఉండి మీరు ఓకే నాది ఇట్లా ఉంది, ఏది ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ అంగీకరించి నెక్స్ట్ నాకేం కావాలని మీరు క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు పలానా దగ్గర శాలరీ కావాలి, ఎంతో కొంత ఇప్పుడు ఫస్ట్కి నేను జాబ్ సంపాదించుకుంటే నేను ముందుకెళ్ళగలుగుతాను అన్నప్పుడు దానికి అఫర్మేషన్ ఫామ్ చేసుకొని నేను ఈ జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఉంటానో, ఆ జాబ్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ని ఇక్కడే మీరు రిఫ్లెక్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న జాబ్ని మీరు ఈజీగా పొందగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.